జిల్లాల విభజన అంశం డిసెంబర్ 30 లోపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో గూడూరును కొనసాగించే అంశంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అశాస్త్రీయ విభజనను సరిదిద్దాలని పలువురు కోరుతున్నారు. ఎన్నికల హామీని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థనలకు రేపు ఆఖరి గడువు కావడంతో కలెక్టర్ల నివేదిక కీలకంగా మారనుంది. నెల్లూరు జిల్లాతో ఉండేటటువంటి అనుబంధం మాకు విడదీయరానిది. తల్లి లాంటి మా నెల్లూరు జిల్లా నుంచి మమ్మల్ని తిరుపతి జిల్లాకు వెళ్ళమంటే ఆ బాధ భరించలేకున్నాము. మా యొక్క రైతాంగము, మా యొక్క విద్యార్థులు, మా అక్క చెల్లెళ్ళు జిల్లా మార్పిడి వల్ల, దూరం వల్ల ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బాధల నుండి కనీసం మా బాధ్యతగా మేము ఒక రాజకీయం చేస్తూ ఈరోజు సమాజంలో గౌరవమైన స్థానం పొందుతున్నందుకు మా బాధ్యతగా ఈరోజు మా మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోనే ఉంచి మా మండల ప్రజలకు న్యాయం చేకూర్చాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో మా యొక్క అభిప్రాయాన్ని ముక్తకంఠంతో ఏకదాటి మీద ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకొని వారి ద్వారా మన ముఖ్యమంత్రి గారికి తెలియపరచుకొని మేము తిరిగి నెల్లూరు జిల్లాలో కొనసాగే విధంగా వారి దగ్గర నుంచి అనుమతులు తీసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని చెప్పి మనకి కలువాయి మండలం నుంచి ముఖ్యంగా మహిళా మండలు, వివిధ పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ అందరూ కూటమి కలిసి ఈ కార్యక్రమం రావడం జరిగింది. దాదాపు 1000 మందికి పైగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇది గ్యారంటీగా సాధ్యం కావాలని ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ దృష్టికి వెళ్ళి మళ్ళీ డిస్ట్రిక్ట్ పునర్విభజన కార్యక్రమం మళ్ళీ జరిపి మా మండలాలన్నీ కూడా మరి నెల్లూరు జిల్లాలోనే ఉంటారని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.